బీసీల తలరాత మార్చబోతున్నాడు రేవంత్ అన్న. రాష్ట్రం పంపిన బీసీ బిల్లును కేంద్రం పక్కన పెడితేనేం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించబోతున్నాడు. కేబినెట్ ను సమావేశపరిచి రిజర్వేషన్ల పెంపుకు ఆమోదాన్ని తీసుకురావడం ద్వారా ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాడు రేవంత్ అన్న. బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. త్వరలోనే పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఆ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దక్కడం ఇదే తొలిసారి. బీసీ రాజకీయాలకు ఇదొక టర్నింగ్ పాయింట్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న బీసీ ఛాంపియన్ గా నిలిచాడు.